ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య గారు కొబ్బరి బూరెలు పెడుతున్నారు. కిలో పిండికి చెప్తున్నాను నేను లెక్క చూడండి, లేదా అరకిలో పిండి అంటే అరకిలో పిండికి లెక్క చెప్తాను. అవి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. అత్తయ్య, అరకిలోన బియ్యము, అరకిలో బెల్లం. బియ్యం ఎన్ని? తమిళనాడు సార్లు బియ్యం నైట్ బాగా కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మెత్తగా మరబట్టించుకొచ్చుకోవాలి. మరబట్టుకొచ్చుకున్న తర్వాత తమిళనాడు సైడ్ బియ్యానికి అరకిలో బెల్లం. అంటే మీరు ఎలా చెప్పాలి తమిళనాడు సైడు అని అంటే, ఒక 3/4 కిలో బియ్యం బాగా కడిగి శుభ్రంగా దాన్ని నైట్ నానబెట్టుకుని పొద్దున్నే మనము దాన్ని మరచుకోవాలి. లేదంటే మిక్సీ మెత్తగా పొడిపిండిలాగా మెత్తగా పట్టుకోవాలి. తడిపిండిలాగా, సారీ ఫ్రెండ్స్, పొడిపిండి అన్నాను, తడిపిండిలాగా మెత్తగా పట్టుకుని అరకిలో బెల్లం కొట్టి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి, నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని పాకం పెట్టాలి. ఆ పాకం ఏదనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, కొబ్బరి బూరెలు ఇవి నెల రోజులైనా పాడవు. కొబ్బరి బూరెలు చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లము పొయ్యి మీద పెట్టింది మా అత్తయ్య. ఎంత బెల్లము? అరకిలో బెల్లము. అరకిలో బెల్లానికి కొబ్బరి చెప్ప, ఒక కొబ్బరికాయ చెప్ప, అందులో సగం, ఒక కొబ్బరికాయలో సగము కొబ్బరి తురుము, ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరి తురుము, బెల్లంలో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగేదాకా పాకం పెట్టాలి. అంతేగా. ఆ తడిపిండి 3/4 కిలో బియ్యం ఫ్రెండ్స్ నైట్ నానబెట్టుకున్నాము. పొద్దున్నే మిక్సీ పెట్టేసాం మెత్తగా. పొడిపిండి కాదు, తడిపిండిలాగా, పిండిలాగా. లేదా మీరు మర ఆడించుకొచ్చుకోండి, మేము మర ఆడించుకొచ్చాము. అలాగే అరకిలో బెల్లంలో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి పాకం అనేది పట్టాము. ఇదిగోండి, అర కొబ్బరి చిప్ప తురుము మిక్సీ పట్టేసాము. అర కొబ్బరి చిప్ప అంటే ఒక కొబ్బరికాయలో సగం మిక్సీ పెట్టాము. అదే మీరు కేజీ కొనుక్కోండి, కాయ పట్టిద్ది. కిలో బెల్లం, 3 తవ్వల బియ్యం. అంటే ఎంతంటే కిలోన్నర బియ్యానికి కిలో బెల్లం. కిలోన్నర ఉంటాయి ఫ్రెండ్స్ బియ్యము, కిలో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు నేను 3/4 కిలోకి చెప్తున్నాను. 3/4 కిలో బియ్యానికి అరకిలో బెల్లం, కొబ్బరికాయలో సగం తురుము, బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టింది అత్తయ్య. అది కొబ్బరికాయలో సగం తురుము, ఒక చెప్ప అనమాట, ఒక చెప్ప తురుము. అది బెల్లం అనేది పొడి పిండి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది పిండి, ఇది తడిపిండి, పొడి పిండి కాదు. ఎప్పుడైనా కొబ్బరి బూరెలకి తడిపిండే. చూడండి, తడిపిండి మరబట్టించేసి పొద్దున్నే జల్లిచ్చి పక్కన పెట్టింది. అదిగోండి జల్లిచ్చేసింది, జల్లిచ్చేసి పక్కన పెట్టింది. చూడండి, 3/4 కిలో బియ్యానికి 3/4 కిలో బియ్యానికి అరకిలో బెల్లం, కొబ్బరికాయలో సగం తురుము, ఒక కొబ్బరి చెప్ప తురుమారు. ఇప్పుడు పాకం అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, తడిపిండి, పొడిపిండి కాదు. ఇలాంటి పాకం పట్టడంలో కానీ ఏదైనా కానీ చక్కగా చెప్పిద్ది. ఆంటీ ఎవరో కాదు, ఆంటీ మా అత్తయ్యేనండి. మీకు తెలిసిందే కదా, మా అత్తయ్య గురించి చెప్పవసరం లేదు అవన్నిటిలోను. ఈ ఆంటీ అయితే చక్కగా కరెక్ట్గా చెప్పిద్ది. ఆంటీ, ఎన్ని బియ్యం పోసుకోవాలి సుమారు అరకిలో బెల్లానికి? 3 దవ్వలు. ఇప్పుడు 3/4 కిలో బియ్యానికి అరకిలో బెల్లం పట్టిద్ది. ఆ లెక్క మనం చెప్పేది అంతే కదా. కిలోన్నర బియ్యానికి కిలో బెల్లం, అంతే కదా. ఒక కొబ్బరికాయ కిలోన్నర బియ్యానికి అయితే మనం పోసింది 3/4 కిలో బియ్యం పిండి కాబట్టి అరచెప్ప కొబ్బరి తురుము, అరకిలో బెల్లము. తడిపిండి మీరు నైట్ అంతా నానబెట్టుకుని పట్టించే ముందు వడేసి కొంచెం సేపు ఆ నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత, ఆ నీళ్ళని కారిపోయిన తర్వాత తీసుకెళ్ళి పిండి పట్టించుకురావాలి. పిండి పట్టించుకొచ్చాక అరకిలో బెల్లంలో చిన్నగా కొంచెం నీళ్ళు పోసి అదిగోండి అలా పాకం అనేది పట్టాలి. దీనికి ఎర్ర బెల్లం వేయాలా? నల్ల బెల్లం. నేను మరి చెప్పకపోతే తెల్ల బెల్లం తెచ్చేదాన్ని. అమ్మాయి తెల్లదు కదా, నల్లది మేమంది నల్ల బెల్లం వేస్తున్నారు ఫ్రెండ్స్. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. అలా కంటిన్యూగా తిప్పుతుంటే ఏమైందంటే అది బెల్లం అనేది అక్కడక్కడ ఉండకుండా చక్కగా కరిగి పాకం అనేది వచ్చింది. చూడండి ఆంటీ ఎలా తిప్పుతున్నారో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, 3/4 కిలో బియ్యం శుభ్రంగా చెరిగి, రేషన్ బియ్యమే కత్తయ్య,
రేషన్ బియ్యం చెరిగి నైట్ అంతా నానబెట్టాలి. తర్వాత శుభ్రంగా ఇంకోసారి పొద్దున్నే కడిగేసి వడకట్టేసి పిండి పట్టించుకురావాలి మెత్తగా గంధం వల్ల. దాన్ని జల్లించాలి. 3/4 కిలో బియ్యానికి 1/2 కిలో బెల్లం కొట్టుకుని కొంచెం నీళ్ళు పోసి టీ గ్లాస్ నీళ్ళు పోసి పాకం పడతాలి. దాంట్లోకి అరచిప్ప కొబ్బరి తురుము. అంతేగా ఆంటీ? చూడండి ఫ్రెండ్స్ ఎలా తిప్పుతున్నారో చూడండి. తిప్పకపోతే ఫ్రెండ్స్ మనకి అక్కడక్కడ గడ్లట్టగా ఉంటే పాకం వచ్చేసింది. అందుకని తిప్పుకుంటూ ఉండాలి చక్కగా. బెల్లం అనేది కరగాలి. పాకం ఇంపార్టెంట్, దీనికి పాకం పట్టాలి. ఆ పాకం ఎలా రావాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. కొబ్బరి తురుములు ఫ్రెండ్స్ 20 నెల రోజులైనా కానీ అవి అలాగే టేస్టీగా ఉంటాయి. పిల్లలు ముసలి వాళ్ళైనా తినొచ్చు, అంత మెత్తగా ఉంటాయి. అత్తయ్య మా అత్తయ్యకి అసలు పొల్లు లేవు, అయినా సరే ఇవే చేసుకుని తినిద్ది, మెత్తగా ఉంటాయని. మా అత్తయ్యకి ఇవంటేనే ఇష్టం ఫ్రెండ్స్. ఎయ్యి గట్టి కూడా తినలేదు ఆమె పాపమని, పొల్లు లేవు, అవే చేసుకుని తినిద్ది. ఏదన్నా ఇచ్చినా కానీ నేను తినలేను అమ్మా అనిద్ది. చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి తురుము వేస్తున్నారు. పాకం రాకముందే కొబ్బరి తురుము వేసేసారు. అత్తయ్య చెప్తా ఉండు. అది ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్ అదిగోండి కొబ్బరి ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పాకం వచ్చిన తర్వాత పిండి అనేది వేసుకుంటూ ఉండాలి. కొబ్బరి బెల్లం కరగంగానే కొబ్బరి వేసేసారు ఫ్రెండ్స్. పాకం బెల్లంలోనే బెల్లం కొంచెం కరిగింది. దాంట్లోనే తురుము చూసారు కదా ఫ్రెండ్స్. బెల్లం కరిగింది, కొబ్బరి తురుము వేసి ఆ కొబ్బరి తురుముని పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు, మీకు చెప్పడం మర్చిపోయాను. పచ్చి కొబ్బరే ఇది. పచ్చి కొబ్బరి ఆ బెల్లం కరిగిన తర్వాత వేస్తే ఏమైందంటే ఆ కొబ్బరి అనేది ఉడికిద్ది. అత్తయ్య కొబ్బరి ఉడకాలి. ఉడికి ఆ బెల్లం అనేది పాకం రావాలి. పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, అరచిప్ప పచ్చి కొబ్బరి. అదిగోండి చూడండి పాకం అలా చూడాలి. నీళ్ళల్లో వేసుకుని రాలేదు ఫ్రెండ్స్. వీళ్ళు సీనియర్స్లు అనమాట పిండి వంటలకి. మీకు ఏమన్నా పిండి వంటలు కావాలి మాకు తెలీదు అక్క అని అంటే నాకు కామెంట్ పెట్టండి, మా అత్తయ్య చేతి చూపించింది. అత్తయ్య మా అత్తయ్య అన్ని పిండి వంటలు రోటి పచ్చళ్ళు బాగా చేసి ఫ్రెండ్స్. మీరు రోటి పచ్చళ్ళు అడుగుతున్నారు కదా, మేము పెట్టి చూపిస్తాము. అన్ని రోటి పచ్చళ్ళు చేసిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నిలవ పచ్చళ్ళ కన్నా రోటి పచ్చళ్ళే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి అలా కంటిన్యూగా తిప్పుతూనే ఉంది. బెల్లం కరగంగానే పచ్చి కొబ్బరి తురిమేశారు. ఆ కొబ్బరి ఉడుకుతూ ఉంటుంది. అదిగో చూడండి పాకం దగ్గరకు రాగానే పిండి దగ్గర పెట్టుకుంటున్నారు వాళ్ళు. పాకం వచ్చిందో లేదో. లేత పాకమా ముదురు పాకమా అత్తయ్య? మరీ లేత కాదు మళ్ళీ ముదురు కాదండి ఫ్రెండ్స్. చూద్దాము. ముద్దకొచ్చేటట్టు లేత ముద్ద అంతేనా? చూశారు కదా ఫ్రెండ్స్. అరిసెల పాకం కాదు బూర్లకు వచ్చే పాటికి లేత ముద్ద పాకం అంటే మనకి ముదురు తీగ రావాలి ఫ్రెండ్స్. అది లేత ముద్ద పాకం అంటేనే ముదురు తీగ అని అర్థం. చూడండి ఎక్కడ క్లిప్స్ చేయకుండా వీడియో ముందుకి వెనక్కి జరపకుండా చూడండి, మీకు అప్పుడే వీడియో అర్థమైద్ది. పాకం చూపియండి ఒకసారి. అలా పిండి జల్లిచ్చేసి ఇట్లా కొట్టారు ఫ్రెండ్స్, వెనక్కి కొట్టారు. దాన్ని ఇప్పుడు ఆంటీ చక్కగా ఏమన్నా అట్టా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా చక్కగా చేస్తుంది. ఇది తడిపిండి పచ్చి కొబ్బరి తురుము. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను మొన్న వేస్తే తిన్నాను, చాలా బాగున్నాయి, అందుకని చేపేస్తున్నాను. ఇవి ఆంటీ చేయించుకుంటున్నారు. మనమేమో 4 రోజులు ఉన్నాక చేయించుకుంటాను నేను. చూడండి బెల్లం దగ్గరకు వచ్చేసింది. పాకానికి దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే లైన్ పడింది. ఇంకా ఉడకలేదు. నేను ఏదో తొందరగా పాకం వచ్చింది అని అనుకున్నాను కానీ ఇంకా ఉడకలేదంట ఫ్రెండ్స్. బెల్లం కరగంగానే పచ్చి కొబ్బరి తురిమేసారు, బాగా తిప్పుతున్నారు. మీడియం మంటే కదా అత్తయ్య, హై పెట్టలా మీరు. చూడండి మీడియం మంటే పెట్టారు.
హై పెడితే ఏమైందండి ఫ్రెండ్స్, పాకం వచ్చేసిద్ది కానీ కొబ్బరి ఉడకదు. అందుకని హై పెట్టలేదు వీళ్ళు. కొబ్బరి బూరెలు ఇవి 20 రోజులైనా బాగుంటాయి. ముసలోళ్ళైనా చిన్నపిల్లలైనా తినొచ్చు. చూడండి మా అత్తయ్య మళ్ళీ పాకం చెక్ చేస్తున్నారు, వచ్చిందా రాలేదా అని. అసలైతే పాకం చూడకుండానే పిండి పోస్తారు, కానీ మనకు తెలియటాని కోసం ఆ నీళ్ళల్లో బెల్లం అది పాకం చూడటానికి మనకు చూపించటానికి వేస్తున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో పిండి వంటలు చేస్తారు కాబట్టి అత్తయ్య ఆంటీ వాళ్ళకు తెలుసు ఎట్లా వచ్చింది ఎట్లా ఏంటనేది. ముందు జవని మళ్ళీ అటు ఇటుగా పరుగులు అవుద్ది తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇది పోసేసినా నొక్కెట్టు అరకిలోకి చేస్తున్నారు. కిలోకి చేసుకోవచ్చు, కానీ అరకిలో చూపించమన్నాను. మళ్ళీ చూస్తుంది కదా, ఒకటి చూసిన చాలా ఉంటాయి. ఒకటి చాలు, అరకిలోనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు, తక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు. సేమ్ మితియో మోతాదులోనే మీరు కిలో అయినా చేసుకోవచ్చు. కిలో బెల్లానికి 1.5 కిలో బియ్యం వేయాలి. ఇంకో చూడండి ఫ్రెండ్స్, బెల్లం అనేది చూపిస్తాను. ఇప్పుడే వస్తుంది పాపం లైన్, ఇప్పుడే వస్తుంది లైన్గా. అలా తిప్పుతూనే ఉండాలి కంటిన్యూగా. తిప్పకపోతే మాట్లాడండి, చెప్పకపోతే అది పడదు, ఉడకదు, గడ్డగానే ఉండిద్ది. పప్ప బాగుండదు, పప్ప టేస్ట్గా ఉండదు. లైన్గా తిప్పుకుంటా ఉండాలి. ఎవరైనా ఆమెనా నేనైనా, ఆంటీ అయినా నేనైనా, ఏ ఆంటీ అయినా నేనైనా అట్లా తిప్పి చూసుకుంటా దాన్ని. చూడండి పాకం రాలేదు. వినపడతాయి దీనిలోనే, అనుకోకుండా కాదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ పాకం అనేది చెక్ చేస్తున్నారు అత్తయ్య. చూడండి, మళ్ళీ వండుకోవచ్చు అయిపోయినాక అనాలని అంటే ఏమనుకో. వచ్చిందా పాకం? రావాలి, ఇంకా రావాలి, గడ్డ అవ్వాలి. మెత్తటి గడ్డ అవ్వాలి ఫ్రెండ్స్. గట్టిగా అరిసెలకు పట్టినట్టు పట్టకూడదు, అంతే కత్తయ్య. అరిసెలకు పట్టినట్టు పట్టకుండా మెత్తటి గడ్డ, మెత్తగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్, ఇలా సాగుతూ ఆ పాకం రావాలి. చూడండి, ఆ నీళ్ళు పారవేసి మళ్ళీ కొత్తగా నీళ్ళు పోసారు. ఆ నీళ్ళల్లో తెలియదని. ఇది పాకమే ఫ్రెండ్స్. పాకం రాకపోతే మీకు బూరె అనేది ఇరిగిపోయిద్ది, లేదా గట్టిగా ఉండిద్ది. గట్టి పాకం పెట్టారంటే గట్టిగా అయిపోయి బిగుసుకుపోయిద్ది, తినలేము. మామూలుగా లైన్గా రావాలి చక్కగా. పాకం అనేది మా అత్తయ్య చూపించిద్ది. ఇప్పుడే వస్తుంది అమ్మాయి సచివతి, అమ్మాయి చదువుతుందా వింటదని దీంట్లో చెప్పాలి. అట్లాగే వచ్చిందా? కొద్దిగా రావాలి. ఇదిగోండి, మన చేతికి తీయటానికి రాలేదు ఉండ అనేది, ఇంకొంచెం రావాలి పాకం అనేది. నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, కొబ్బరి బూరెలకి అరిసెలు పాకం పడితే బాగోదు, గట్టిగా ఉండిద్ది. మీకు బూరి మెత్తగా పొంగుతూ రావాలంటే ఎప్పుడైనా సరే పాకమే కరెక్ట్గా ఉండాలి. ఆ నీళ్ళు పారవేశారు, మళ్ళీ నీళ్ళు పోస్తున్నారు. పాకం చెక్ చేసుకునే ముందు ఇందాక చెక్ చేసిన నీళ్ళు పారవేసి మళ్ళీ నీళ్ళు పోసారు. ఆపేస్తున్నాలి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చేస్తుంది మా అత్తయ్య, చెక్ చేస్తుంది పాకాన్ని. దగ్గరకు వచ్చిన తర్వాత చెక్ చేయండి. వచ్చేసిందా? పిండి పోయటమేనా? ఒక్క నిమిషం అమ్మాయి చూపించి పోసేస్తా, మాట పడిద్దని నేను అంటున్నా. ఒకసారి దీనికి చూపియండి పాకం అనేది ఎలా ఉండాలి. ఉండ ఆంటీ మీరు చూపియండి ఆంటీ. ఉండ అదిగో చూడండి చక్కగా అలా ఉండ అనేది సాగాలి మనకి, అంతేనాంటీ? నిలబడాలి. అదే మెత్తటి ఉండ, మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. బెల్లం అనేది మెత్తగా ఉండాలి. ఉండ మెత్తగా ఉండాలి. అందరితో ఒకటే ఉంది, మెత్తగా ఉండాలి ఉండ అనేది. ఇప్పుడు ఆంటీ చూపించింది. వచ్చిందా రాలేదా? అదిగో పట్టుకుని చూసి పెట్టు.
ఇదిగోండి ఫ్రెండ్స్, జాగ్రత్త. కాలుతలేదులే. ఇదిగోండి అదే నేను చెప్పాను కదా, ముదురు తేగ పాకం. ముదురు తేగ, అదిగోండి చూడండి, ముదురు తేగ వచ్చింది మనకి చేతికి. మీకు తెలుస్తుందా? నా చేతుల్లోనే ఉంది. మసాలా పోయినా పొద్దుగాని చూడండి. బాగా రాదు. ఇదిగోండి మళ్ళీ చెక్ చేస్తున్నారు. ముదురు తేగ రావాలి ఫ్రెండ్స్. చూపి అత్తయ్య. అది అదిగోండి ఫ్రెండ్స్, గట్టిగా లేదు అలాని తేగ లేదు, చక్కగా నిలబడిపోయింది. మెత్తట ఉండలాగా రావాలి పాకం అనేది. ఇదిగోండి పోయినా మెత్తట ఉండ రావాలి, అదే ముదురు తేగ పాకం. అదిగోండి అలా రానిచ్చి పిండి పోయాలి. కట్టేశారా? కట్టేశారు. కట్టేసి పోయాలి పిండి. స్టవ్ కట్టేసి పిండి పోయాలి ఫ్రెండ్స్. అరకిలోనే కట్టేస్తాను. ఏదైనా సరే, లేదా మీడియం సన్నటి మంట మీద పెట్టుకుని పిండి పోయండి. లేదు అంటే కట్టేసి పోయండి. ఒకళ్ళు పోస్తుంటే ఒకళ్ళు తిప్పాలి, ఒకళ్ళు పోస్తుంటే ఒకళ్ళు తిప్పాలి. గబగబా పోయాలి, గబగబా తిప్పాలి. పిండి అనేది ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు. అందుకని బియ్యాన్ని బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్. జిగురుగా ఉందనుకోండి పిండి, జిగురుగా ఉంటే పిండి మొత్తం పట్టిద్ది ఫ్రెండ్స్. జిగురు లేకపోతే ఇంకా పిండి కావాల్సి వచ్చింది. అందుకని కొంచెం ఎక్కువగానే పిండి తెచ్చుకోండి. మిగిలిద్ది. ఏమైంది చూడండి ఎలా తిప్పుతున్నారు. అదిగో మా అత్తయ్య పోస్తుంది. అట్లా తీసింది. తీయలేవు. కట్టేయి. చూడండి అది కట్టే అత్తయ్య ఫస్ట్ ఒకసారి. పిట్లేక నూనె అవసరం చూడండి పిండి పోసుకుంటా తిప్పాలి. వద్ద రావాలా, అరిసెలు వద్దొచ్చినట్టు అంతేనా ఆంటీ? అవును. కానీ పాకం మాత్రమే మెత్తటి పాకం రావాలి, గట్టి పాకం రాకూడదు. ఇదిగోండి ఇంకా నా చేతుల్లో ఉంది పాకం అనేది, మీకు చూపిద్దాము అని. చూసారా? ముదురు తేగ పాకం, ముదురు తేగ పాకం. ఇలా వచ్చిన పాకంలో పిండి పోసుకొని తిప్పుకోవాలి. పట్టుకోను మూడు చేకపోతుంది. సరే చూడండి అలా పిండి పోసుకుంటా తిప్పాలి. వేడి మీద పిండి పోసేయాలి, తిప్పుతూ ఉండాలి. వేడి చల్లారిపోయాక పిండి పోయకూడదు. దీంట్లో యాలక్కాయల పొడి వేయరు ఫ్రెండ్స్. మీకు ఇష్టం కావాలంటే మీరు వేసుకోండి. మాకు ఇష్టం ఉండదు, మేము వేసుకోవట్లేదు. యాలక్కాయలు మీరు వేసుకోండి. యాలక్కాయల పొడి అనేది మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి, మేము వేసుకోము. చాలామంది నువ్వులు యాలకులు వేస్తారు, మీ ఇష్టం అది. మేమైతే వేసుకోము. ఒక గుప్పుడు ఏంటి అయ్యి అవసరం అయితే నాదే ఒక గడ్డ తగ్గిద్దాము. అందుకే నేను నీళ్ళు పోయలేదుగా. చూడండి ఎలా తిప్పుతున్నారు. పిండి అనేది చక్కగా బెల్లం పాకంలో కరిగిపోవాలి. పిండి కరిగి మనకి ముద్దలాగా రావాలి. చూసుకో, లేపు చూసుకో కర్ర ఆంటీ. చూడండి అదిగోండి ఆంటీ పట్టుకోగలిగితే కొంచెం ఉండదీసి చూపించండి మన ఫ్రెండ్స్కి. అది కాలిద్ది, జాగ్రత్త లేనిపోయింది. అదిగోండి చూడండి ఆంటీ ఎలా చూపిస్తున్నారు. అది అలా రావాలి. కొంచెం వేయాలి, ఇంకొంచెం వేయాలి పిండి. వేసి చూపించిద్ది ఆంటీ. చూడండి మళ్ళీ కొంచెం జోరుగా ఉందని ఇంకొంచెం పిండి వేసి తిప్పుతున్నారు. ఇది ఎప్పుడైనా సరే పిండి కరెక్ట్గా పొయ్యాలి. ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, పిండి తక్కువ అవ్వచ్చు. అందుకని మరి కొలతగా కాకుండా కొంచెం పిండి ఎక్కువ తెచ్చుకోండి. బియ్యాన్ని బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్. జిగురు బియ్యం అయితే పిండి అనేది కరెక్ట్గా ఉండిద్ది. కొంచెం పొడి బియ్యం అనుకోండి, కొంచెం పిండి పట్టిద్ది. మనకి ఎప్పుడైనా సరే అది అలా రావాలి. అస్తం తీసుకోమా, అస్తం తీసుకుని అనుకో ఏ సరిపోద్ది. కాదులే అండి, చూపించు. ఉండండి, ఇదిగోండి అలా రావాలి అంతేగా ఆంటీ. మనం అరిసెలు వద్దలాగేనా? అంతేనా? అరిసె ముద్దలాగే. ఇటు ఇవ్వండి ఆంటీ, ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మెత్తగా ఎంత బాగుందో చూడండి. వావ్ ఆంటీ, సూపర్ ఆంటీ.
చూసారా, కర్రది కూడా వేస్ట్ అవ్వకూడదని అలా ఆస్తవుతో గేరుతుంది. ఇప్పుడు నెయ్యి వేయాలి దీంట్లో, కొంచెం నూనె చుక్కేసిద్ది. నూనె వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. నేనైతే నెయ్యి వేసి చేయించుకుంటాను. కొంచెం ఇక ఇట్లా కలిపేసిన తర్వాత నెయ్యి వేసి మూత పెట్టేయాలి. ఆ వేడి అనేది చల్లారక ముందే చేసేయాలి. అదిగోండి మూకుడు పెట్టారు, నూనె పోసి పొయ్యి మీద పెట్టేశారు. వేడి వేడిగా ఉన్నప్పుడే చేసి దీంట్లో వేస్తారు. అదిగోండి నూనె ఆంటీ పోస్తుంది. నూనె టేస్టీగా ఉండిద్ది, నెయ్యి టేస్టీగా ఉండిద్ది. నెయ్యి అదిగో చూడండి ఎంత పోసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆంటీ, 2 స్పూన్లు. అరకిలోకి 2 స్పూన్లు. 3/4 కిలో బియ్యం, అరకిలో బెల్లం, ఒక అరచిప్ప కొబ్బరి తురుము, ఒక 2 స్పూన్లు నెయ్యి. చూడండి నెయ్యి పోసారు. చక్కగా అలా చేస్తుందో చూడండి ఆంటీ. అలా అచ్చుగట్టి వేడి ఉండాలి. చూడండి వాళ్ళకి అలవాటు ఫ్రెండ్స్ వేడి అనేది పట్టడం. అందుకే వీళ్ళు ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి వీటిని చేస్తుంది అంటే ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? ఒక 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలా పిండి వంటలు అనేది చేస్తారు ఫ్రెండ్స్. మా అత్తయ్య కానీ ఆంటీ కానీ. నేను వచ్చి 10 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి నాకు 11వ సంవత్సరం వచ్చింది మళ్ళీ మా మ్యారేజ్ అయ్యి ఏప్రిల్ 8న. అప్పటి నుంచి మా అత్తయ్య చేస్తానే ఉండిద్ది. ఈ ఆంటీ ఇంక అంతకుముందే చేస్తుంది కాబట్టి అడుగుతున్నాను. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నూనె అనేది పొయ్యి మీద పెట్టారు. వేడిగా ఉండాలి నూనె. చూడండి పొయ్యి మీద పెట్టారు. మంట హైలో పెట్టత్తయ్య, నూనె వేడెక్కాలిగా. మీడియం మాట మీద ఉంది. ఇక అదేనా పిండి? అదేనా? 2 జట్టలు తగ్గిస్తాను. అరకిలోకి 2 జట్టలు తగ్గిస్తా. అది కూడా చూడండి కొంచెం పిండి వేసారు, మళ్ళీ మూత పెట్టేస్తున్నారు. వేడి చల్లారకూడదు అంతేనా ఆంటీ? వేడిగా ఉండాలి పిండి అనేది. వేడి లేకపోతే పగిలిపోయిద్దేమో, పక్కలంట అంచు పగిలిద్దని ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా నీట్గా చేస్తారు ఆంటీ. చూడండి మన అరిసి చేసినట్టే, కాకపోతే కొంచెం మందంగా అరిసి మీద. అంతేనా ఆంటీ? అరిసి మీద కొంచెం మందంగా చేయాలి కొబ్బరి బూర అనేది. చెప్పండి ఆంటీ. అరిసి మీద అరిసిలాగా చేసుకోవాలా? అరిసి మీద మందంగా ఉండాలా? కొంచెం మందం ఉండాలి. టేస్ట్ చూస్తున్నారు. ఇవ్వాలా? ఆంటీ తింటున్నారు. ఎలా ఉంది ఆంటీ? సూపర్. మా ఆంటీ అత్తయ్య ఎలా ఉంది? బాగుంది. సూపర్గా ఉందా? నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్, కానీ నేను కనిపిను. బాగుంది. అత్తయ్య ఆంటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సలివిడి అనేది కొబ్బరి సరివిడి. ఇది కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరి సరివిడి. నేనే పెట్టే దీని పేరు. ఊర్లకి ఏదైనా పాకాలు పట్టుకోవాలని మిఠాయికి ఏంటి. చూడండి నూనె వేడెక్కిందా లేదా అని కొంచెం వేస్తుంది ఫ్రెండ్స్. నూనె వేడెక్కిందో లేదో చూడటానికి. చూడండి ఇంకా నూనె వెక్కల, నూనె వేడెక్కలేదు. ఆ నూనె అసలు పప్పు ఏం కానీ పైకి తేలి రావాలి, అదే నూనె వేడెక్కినట్టు. అది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ముందు వేస్తున్నారు. ముందుది అనేది వేస్తున్నారు మూకుట్లో. నేను మీకు క్లియర్గా చూపించడానికి వేస్తున్నాను. అది వేస్తూ ఉన్నారు, ఆంటీ చేస్తూ ఉంటుంది. చూడండి ఎలా పైకి తేలి వచ్చిందో. అదిగోండి దాని అంతకు అదే పూరీలాగా పొంగుతుంది. చూడండి ఫ్రెండ్స్ అలా కాలిన వెంటనే మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి. ఊరికే దాన్ని పొడిచి తిప్పబాకండి. చక్కగా అలా పొంగు అనేది ఉండాలి. కొబ్బరి బూరెలు అని ఎందుకుందంటే బూరెల్లాగా పొంగుతాయి కాబట్టి, పూరీల్లాగా. అందుకే వాటి పేరు కొబ్బరి బూరెలు. చూసారా ఎంత నీట్గా వచ్చినాయో.
ఎక్కడ కూడా ఇంచు కూడా ఏమీ లేకుండా. తిరిగి మళ్ళీ ఇందాక తిరిగేసి కాళ్ళది. చూడండి ఆంటీ ఇక్కడ చేస్తున్నారు. అలా చేయాలి ఫ్రెండ్స్. కవర్లో నెయ్యి అద్దుకుంటూ చక్కగా చేసుకోండి. నెయ్యి అద్దటం మూలన మనకి స్మూత్నెస్ వచ్చింది. అది కూడా నెయ్యి అద్దింది, కవర్కి రాసింది. మళ్ళీ వండ తీసుకుందా ఆంటీ చేస్తుంది. వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు. అందుకని ముకుట్లో వేసింది అలా ముందేసి. చూడండి ఏ రంగుకి రావాలంటే లేత ముదురు రంగు. మనం తీసి అక్కడ పెట్టగానే డార్క్ ముదురు వచ్చేసింది. లేత ముదురు రంగులోనే తీసుకోవాలి. ఓ కాలనీయకూడదు. అంతేనా ఆంటీ? అట్లాగే అంతే. అట్లాగే తప్పులేదు చెప్పమ్మ సత్యవతి, మన మాటలో వాళ్ళకి వెళ్తానికి. నిన్న చూడండి అది ఆ రంగు రావాలి. ఓకే అత్తయ్య, అట్లాగే లేదు, తప్పేమీ లేదులే. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి మూకుట్లో వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎదుగుండి ఇంకా అలా వేస్తూ ఉంటుంటే తీస్తూ ఉండాలి. ఊరికి తొందరగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎంతోసేపు పట్టదు, ఒక 20 నిమిషాలు లేదా ఒక అరగంట. అదిగోండి లేత ముదురు రంగులో తీస్తుంది మా అత్తయ్య. అక్కడ పెట్టంగానే ఆ వేడికే ముదురు రంగు వచ్చేసింది. మనం డార్క్ ముదురు వచ్చిందాక ఉంచకూడదు, లేత ముదురు అప్పుడే తీసేయాలి. మా అత్తయ్య చూడండి తీస్తుంది చక్కగా. అదిగండి ఈ ఆంటీ వేస్తూ ఉంటుంది, అత్తయ్య తీస్తూ ఉంటుంది. కాల్ చేసి అటు ఇటు 2 వైపులా తిరగబెట్టుకోవాలి పప్పని. అటు ఇటు తిప్పుకుని డార్క్ ముదురు కలర్లోకి వచ్చాక తీసేయాలి. అది తీయంగానే మళ్ళీ నార్మల్గా మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్లోకి వచ్చేసిద్ది. అది మూకుల్లో ఉన్నప్పుడే తీయకూడదు, అప్పటికి మాడిపోయిద్ది అనమాట. మళ్ళా చూడండి తీసినవి ఎలా ఏ కలర్లోకి వచ్చినాయో. అది అన్నీ అలా లేతగా ఉన్నప్పుడు తీస్తుంది అత్తయ్య. అదిగండి లేత కలర్లో ఉన్నప్పుడు తీస్తుంది. అవి వేయంగానే ఇది ఈ కలర్లోకి వచ్చేస్తాయి. వేడి మీదే తీయాలి. ఆ వేడి చల్లారిపోయే లోపల మనకు కావాల్సిన కలర్లోకి వస్తాయి. చూడండి ముదిరిపోయిన కలర్లో తీయొద్దు, లేత లైట్ కలర్ వచ్చినప్పుడు తీయండి. సరే ఫ్రెండ్స్, లాస్ట్ అవి మీకు చూపిస్తాను. ఇంకా కొబ్బరి బూరెలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరీలల్లా. అందుకే వీటిని కొబ్బరి బూరెలు అన్నారు. బూరెలాగా చక్కగా పొంగిద్ది బూరి. ఏదైనా నిన్న కూడా వచ్చి నేను ఇవ్వనా అమ్మాయిని బగ్గిలో పడి చూడండి ఎంత చక్కగా పొంగినాయో చూడండి. 1/2 కిలో పిండికి ఎన్ని బూరెలు అయినాయో కూడా మీకు నేను చూపిస్తాను. 1/2 కిలో బెల్లానికి 3/4 కిలో బియ్యానికి. చూడండి ఎంత చక్కగా పొంగినాయి. ఎక్కడ కూడా నీట్గా అంటూ ఉంది, ఎక్కడ కూడా పగలలేదు. అది అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు సీనియారిటీలు, అందుకే నేను మీకు ఏదైనా లేట్గా పెట్టినా కానీ వీడియో క్వాలిటీగా పెడుతున్నాను. మీరు లైక్ చేయాలి. మరి వీళ్ళిద్దరికి మన ఈ వీడియో అనేది పైకి వెళ్ళి సక్సెస్ అవుతే వీళ్ళిద్దరికి పట్టు చీరలు పెడతాను. మళ్ళీ ఈ వీడియోలోనే చెప్తున్నాను, పెట్టేటప్పుడు కూడా మళ్ళీ నేను వీడియో తీస్తాను. అది చూడండి ఎంత చక్కగా పొంగుతుంది. ఇదిగోండి అలా తీస్తుంది అత్తయ్య అలా తీస్తూ ఉంటుంది, ఈ ఆంటీ అలా వేస్తూ ఉంటుంది. నేను లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఉంది, లాస్ట్ సలివిడిది అయిపోయింది. నేను మీకు ఆ బూర్లనే కూడా ఎన్ని వచ్చినాయి ఏంటనేది 1/2 కిలో బెల్లానికి 3/4 కిలో బియ్యానికి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అయిపోయినాయి, ఇంక 2 అవుతాయి. అయిపోయినాయి ఫ్రెండ్స్, సలివిడి అంతా అయిపోయింది. ఇది కూడా నీళ్ళు పోసేసింది కింది నానతానికి. ఇట్లా మళ్ళీ ఇంకొక 1/2 కిలో పడతారు. అట్లా 4-5 కిలోలు పెట్టిన తర్వాత షాప్కి వేస్తారు. మీరే కొనాలి ఫ్రెండ్స్, ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మేము పంపిస్తాము ఛార్జీలతో సహా మాకు కడుదురుకొని. చేతురికెళ్ళి ఫ్రెండ్స్, షాపుకి కాదు ఏం కాదు, ఇంట్లోకేను. మా అత్తయ్యని ఆట పట్టడానికి కొత్త సంవత్సరం కదా ఫ్రెండ్స్. కొత్త సంవత్సరం అంటే జనవరి 1 కాదు, ఉగాదికి వండుతున్నాము.
చూడండి అయిపోయింది. లాస్ట్ది ఫ్రెండ్స్, లాస్ట్ది అయిపోయినాయి. 3/4 కిలో బియ్యం 1/2 కిలో బెల్లానికి ఎన్ని వచ్చినాయి ఏంటనేది కూడా నేను చూపిస్తాను. మా ఆంటీ చూసారా, ఏది వేస్ట్ పానీదు, అప్పటికప్పుడే నీట్నెస్ ఇవి మరీ నీట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మా అత్తయ్య అనుకుంటే మా అత్తయ్య తల్లగొడ్డకు దూరం వచ్చింది మాకు. మళ్ళీ ఇవి మా అత్తయ్య నన్ను అది ఇట్టా ఇది ఇట్టా అనిద్ది. ఇప్పుడు మా అత్తయ్యని అంటే ఇవి నాకు భలేగా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా అత్తయ్య వండుకునేది, ఇప్పుడు ఈ ఆంటీకి వండాం కాదు, ఇప్పుడు మా అత్తయ్య వండుకునేది. కానీ ఈ వీడియో ఒకటే చూసేస్తున్నాను. నేనేం చేసినా సరే మా అత్తయ్య ఆంటీ శుభ్రంగా చెయ్యి, అట్ట కాదమ్మా ఇట్టా అనేది. ఇప్పుడు మా అత్తయ్యని అంటే లోపల ఎంత హ్యాపీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. బూర్లు 1/2 కిలో బెల్లము, 3/4 కిలో బియ్యం, ఒక 50 బూర్లు దాకా వచ్చినాయి ఫ్రెండ్స్. 50 బూర్లు. దీన్ని బట్టి మీరు పోసుకోండి. మాకు ఇవి చాలు. 50 బూర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. నెల రోజులైనా పాడవు. చూడండి బూరె ఎలా ఉందో చూడండి, ఎంత బొద్దుగా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బూరెలు నచ్చితే కానీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వేరే వాళ్ళకి షేర్ చేస్తేనే నేను మరిన్ని పిండి వంటలు పెట్టగలుగుతాను. కనీసం నా కోసం కాబట్టి మా అత్తయ్య కోసం, మా ఆంటీ కోసం చేయండి. ఆంటీ బాయ్ చెప్పు. అత్తయ్య బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఉండు. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా బూరెలు రెడీ అయిపోయి ఆంటీ నాన్నమంటే నవ్వుతున్నారు చూడండి.